తెలంగాణలో కవులే లేరు, నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యం. ఈ ఒక్క మాట తెలంగాణ ఆత్మగౌరవాన్ని సవాల్ చేసింది. ఆ సవాలుకు ఒక తెలంగాణ సాహిత్య పరిశోధకుడు మాటలతో కాదు, ఏకంగా 354 మంది తెలంగాణ కవుల రచనలను సేకరించి చరిత్రతో సమాధానం చెప్పాడు. అంతేకాకుండా తెలుగు ప్రజల సామాజిక చరిత్రను పరిశోధాత్మకంగా రచించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయితగా చరిత్రకెక్కాడు. ఇంతకీ ఆ సాహిత్య పరిశోధకుడు ఎవరు? తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలేంటి? పోటీ పరీక్షల్లో ఆయన గురించి అడిగే ముఖ్యాంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలంగాణ సాహిత్య రత్నాలు ఎపిసోడ్ 4. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇట్క్యాలపాడు గ్రామానికి చెందిన ఆ సాహిత్య పరిశోధకుడే సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముడుంబై వెంకట రాఘవాచార్యులు అసలు తెలంగాణలో కవులే లేరని అన్నందుకు ఆ మాటను సవాల్గా స్వీకరించిన సురవరం ప్రతాపరెడ్డి ఏకంగా 354 మంది తెలంగాణ కవుల యొక్క రచనలను సేకరించి 1934లో గోల్కొండ కవుల సంచిక పేరుతో ప్రచురించాడు. తెలంగాణ సాహితీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సురవరం ప్రతాపరెడ్డి గారు అనేక పరిశోధాత్మక గ్రంథాలను రాశారు. 1931లో హిందూ పండుగలు, 1934లో గోల్కొండ కవుల సంచిక, 1943లో రామాయణ విశేషాలు, ప్రపంచ గ్రంథాలయ చరిత్ర, లిపి సంస్కరణలు అనే పరిశోధాత్మక గ్రంథాలను రాశారు. ఆయన శుద్ధాంతకాంత, అరవీరులు నవలలు రచించారు. ఉచ్చల విషాదం, భక్త తుకారాం అనే నాటకాలను రాశారు. వెర్రివెంగలప్ప, కవిలే కట్టలు అనే హాస్య వ్యంగ్య రచనలను కూడా చేశారు. ఈయన రాసిన కథలలో మొగలాయి కథలు చాలా ప్రసిద్ధమైనవి. 1925లో గోల్కొండ పత్రికను, 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించాడు. గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ప్రజా ఉద్యమమని పేర్కొన్నాడు సురవరం ప్రతాపరెడ్డి. 1918లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హైదరాబాద్లో స్థాపించిన రెడ్డి హాస్టల్ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశాడు సురవరం ప్రతాపరెడ్డి. ఆ సమయంలోనే తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రాశాడు. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు సురవరం ప్రతాపరెడ్డి. ఈ మహాసభలో 32 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో ఎక్కువగా విద్య మరియు సంస్కరణలకు సంబంధించిన తీర్మానాలు ఉన్నాయి. అంతేకాకుండా గస్తీ నిషాన్ 53 జీవో నెంబర్ 53ను రద్దు చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. ఏంటి గస్తీ నిషాన్ 53 అంటే? నిజాం కాలంలో అప్పుడు సభలు సమావేశాలు జరపాలన్నా ముందస్తుగానే నిజాం ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ఇదే గస్తీ నిషాన్ 53. సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం తెలుగు ప్రజల సామాజిక జీవనాన్ని పరిశోధాత్మకంగా ఆవిష్కరించినటువంటి గ్రంథం. ఈ గ్రంథానికి 1955వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయితగా చిరస్థాయిగా నిలిచిపోయారు సురవరం ప్రతాపరెడ్డి గారు. ఇప్పుడు ఒక MCQ చూద్దాం. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్ 1925, 1934, 1943, 1955. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో క్వశ్చన్, జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభలోనే మహిళా ఆంధ్ర మహాసభ కూడా జరిగింది. మరి ఆ మహిళా ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన ప్రముఖ మహిళ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క వీడియో ఒక్క మార్క్, అదే మీ విజయానికి అడుగు. దుర్వా విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.